అండ్ ఈ సంజీవని సిరీస్లో నేను ఇప్పుడు ఒక ఆరోగ్యానికి సంబంధించిన మంచి విషయం చెప్తాను. కల్లుప్పు, హిమాలయన్ సాల్ట్, మామూలు మార్కెట్లో దొరికే టేబుల్ సాల్ట్, ఇలా ఇప్పుడు చాలా రకాల సాల్ట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు అందులో కూడా సోడియం తక్కువ ఉన్న సాల్ట్ కూడా మనకు వచ్చింది. సో ఏ సాల్ట్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలని మనకు చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. సో మీరు చేయవలసిన విషయం, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ ఉప్పు తీసుకుంటున్నప్పుడు మీ బాడీ ఇన్ఫ్లమేషన్ ఎలా ఉంటుంది అనేది మీ మీద మీరు టెస్ట్ చేసుకోవాలి. అంతే తప్ప ఇంకా అందరికీ వర్తించేవి మనకి కూడా సేమ్గా చేసేద్దామంటే అవ్వదండి. ఇప్పుడు మనకు చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది మార్కెట్లో. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని మన మీద మనం ఒక 5-6 నిమిషాలు ఎక్స్ట్రా మనం స్పెండ్ చేసుకుంటే మనకు అసలు ఏ ఫుడ్ తింటే ఎలాగా అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అందుకని సాల్ట్ మార్చాలనుకున్నా లేదా సాల్ట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయాలనుకున్నా మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ ఎలా ఉందో చూసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను విన్న కొన్ని కేసెస్లో కంప్లీట్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ హిమాలయన్ సాల్ట్లోకి మారిపోతున్నారు. అలాంటప్పుడు ఏంటంటే అయోడైజ్డ్ ఉండట్లేదు కదా హిమాలయన్ సాల్ట్, దానివల్ల కొందరికి థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయన్నమాట. సో అది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒక 2 months వాడి ఓహో ఇలా ఉందా సిచ్యువేషన్, మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకుని మిమ్మల్ని మీరు మానిటర్ చేసుకోవాలి. మీకోసం మీరు టైం వెచ్చించుకోవాలి. అంతే తప్ప ఇంకా జనరల్గా వాడేస్తున్నాం కదా అలా చేయొద్దు. సో సాల్ట్ ఏది తక్కువైనా తినొచ్చు, కానీ ఉప్పు సరిగ్గా సమపాలలో లేకపోతే చాలామంది అసలు తినలేరు. సో ఆ ఉప్పు దగ్గర నుంచే మీరు చాలా జాగ్రత్తగా మీకు ఏ ఉప్పు సరిపోతుంది, మీకు ఏది మీ టేస్ట్ బర్డ్స్కి మంచిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే టేబుల్ సాల్ట్, సముద్రం ఉప్పు బాగా అలవాటు ఉన్నప్పుడు హిమాలయన్ సాల్ట్ వాడితే మనకు మన టంగ్లో రిసెప్టర్స్ ఉంటాయి కదా, అది అంత మంచిగా ఉన్నట్టు అనిపించదు, సేమ్ టేస్ట్ లేదన్న ఆ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో అది కూడా మీరు మీ గురించి మీరు శ్రద్ధ పెట్టుకొని మీరు అది కూడా ట్రాక్ చేయగలగాలి. ఓకే, ఓహో ఈ సాల్ట్ తింటే నాకు ఇలా అనిపిస్తుందా, సో అది కూడా మీరు ట్రాక్ చేసుకోగలగాలి. ఆ కాస్త టైం మీకోసం మీరు ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి బిట్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సంజీవని సిరీస్ చూస్తున్న మీ అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.